నమస్కారం. వరద రాజకీయాలు, బురద రాజకీయాల గురించి రెండో ఎపిసోడ్లో మనం వాళ్ళ అధికార పక్షం, ప్రతిపక్షం తమదైన రీతిలో ఎట్లా ప్రవర్తిస్తున్నాయి, ఏ రకంగా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయని మనం మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకటే విజయవాడ నగరంలో అటుపక్క ఇటుపక్క తిరుగుకుంటూ ఈ వరదలకు కారణం చంద్రబాబు నాయుడు, ఈ 3 నెలలుగా జరుగుతున్న పరిణామాలే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తుంటే, అటు పక్కన అసలు 5 ఏళ్ల విధ్వంసమే దీనికి దారితీసింది. 5 ఏళ్లుగా బుడమేరు పరివాహక ప్రాంతంలో బుడమేరు విజయవాడ నగరం మీదకి రాకుండా చేయడంలో సక్సెస్ కాలేకపోయిందని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఈ ఇద్దరికి చూస్తే మనకు అర్థమవుతుందంటే వరదలు కొత్త కాదు. ఇవాళ అంతకుముందు 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మధ్యాహ్నం 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందరూ కలిసి మొత్తం మీద ఈ బుడమేరు దుఃఖదాయిని, విజయవాడ దుఃఖదాయిని అటు మళ్లించడంలో, కృష్ణానదిలోకి నీళ్లు పోవడంలో, పంపించడంలో విఫలమైన మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారేమో అటు పైన నీళ్లను విడిచేది ఉండే అప్పుడే అని చెప్పి మొదటి నుంచి కర్ణాటకలో ఏం జరిగింది, తెలంగాణలో ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అని చెప్పి ఆయన విమర్శిస్తుంటే, మరి ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తినా కూడా అందులో నుంచి నీళ్లు పోకుండా మరి పడవలను అడ్డం పెట్టారు. ఇది వైసీపీ మార్పు రాజకీయం అని చెప్పి తెలుగుదేశం ఆరోపిస్తుంది. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించే వాళ్ళైతే ఈ పని చేయరు. ఈ తెలంగాణలో అయితే మరింత అధ్వానంగా ఉన్నది. అంటే కనీసం అధికార పక్షం అన్న రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రయత్నం చేస్తూ తనదైన రీతిలో తన మార్పు రాజకీయాలు చూపిస్తుంటే, మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కావడం, తన బిడ్డ జైల్లోంచి రాగానే ఆనంద బాష్పాలు దాల్చిన ఆయన మరి వాళ్ళ ప్రజల కష్టాల్లో ఉంటే కనీసం ప్రజల కష్టాలను పరిశీలించడానికి కూడా మరి ఫామ్ హౌస్ దాటి రాకపోవడం కూడా అనేక విమర్శలు దారితీస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన రాజకీయం వస్తుంది. 11 సీట్లు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి తనదైన రీతిలో దూకుడుగా ముందుకు పోతున్నారు. కష్టాలు వచ్చిన కార్యకర్తలు ఓదారుస్తున్నారు. తనదైన రీతిలో అసెంబ్లీకి ఒకరోజు వెళ్ళొచ్చారు, తర్వాత అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజా జీవితంలో ఉంటున్నారు. ఇవాడి వరద రాజకీయాల్లో కూడా బురద జల్లడానికైనా రాజకీయాలకు మన ప్రజల్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. అంటే 11 సీట్లు వచ్చినా 151 వచ్చిన సంబంధం లేకుండా తనదైన రీతిలో బెంగళూరులో వండుకుంటూనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన మార్పు రాజకీయం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఒక చెప్పాలంటే ప్రతిపక్ష నాయకుడి స్థానంలో ప్రతిపక్ష స్థానం దక్కకపోయినా, అధికారికంగా దక్కకపోయినా 11 సీట్లతోనైనా తనదైన రాజకీయం చేస్తున్నారు. ఫిరాయింపులకు బలైతూనే ఒక రకంగా తన పార్టీ వాళ్ళు కూడా కొందరు ఫిరాయిస్తున్నా కూడా మొక్కమోని ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లతో ఉన్నా కూడా ఇవాళ అధికార పార్టీని అది మంచా చెడ్డ, కరెక్టా కాదా తర్వాత కానీ ఎదుర్కొనే క్రమంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా నేనున్నాను ప్రతిపక్షంగా అనే మాటను నెగ్గించుకుంటున్నాను. కానీ తెలంగాణ విషయానికి వస్తే మొదటి నుంచి కూడా కేసీఆర్ ఓడిపోయినప్పటి నుంచి 6 నెలలు టైం ఇస్తానని అడగడం, ఇప్పుడు 9 నెలలు అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి ఆల్మోస్ట్ ఆల్. కానీ 9 నెలల నుంచి తను చేస్తున్న పని ఏంటంటే ఒకేసారి అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిపోవడం, తర్వాత ఒక్క పూట మాత్రమే బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనడంతో తన పని అయిపోయింది అనుకుంటున్నారు. తన కొడుకైన కేటీఆర్కు, తన అనుడైన హరీష్ రావుకు రాజకీయం అప్పచెప్పి మిగతా టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఇంకెవరూ లేరు, తానైతే కాముగా ఉంటాను ఇంకెవరూ లేరనే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు. తన కూతురు జైలుకు పోయిన సందర్భంలో ఒక్కసారి వ్యాఖ్య చేసి ఊరుకోవడం, ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత ఫామ్ హౌస్లో కలిసినప్పుడు మాత్రమే బయట ప్రపంచానికి కొంత ఫోకస్ అయినా కూడా ఈ వరదల్లో బురద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిపక్ష నాయకుడిగా మరి తను అంతకుముందు 9.5 ఏళ్ల ముఖ్యమంత్రిగా మరి ప్రజల కష్ట నష్టాల్లో పాలు పంచుకునేవాడుగా పోలేకపోతున్నారు. ఈ ఒక ఆరోపణ నిజమే అంటున్నాను. ఇవాళ మంత్రులు గతంలో రాజకీయాల్లో 10 ఏళ్ల రాజకీయాల్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ మంత్రులు ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా రాజకీయం కోసమే రాజకీయం చేసింది తప్ప ఆనాడు కూడా మనకు 2019 2023 ఎన్నికల కన్నా ముందు ప్రజల్లో తిరగడం అవి చూస్తే మనకు రాజకీయం కోసం రాజకీయం చేసిన విమర్శలు కూడా ఆయన ఎదుర్కొంటున్నారు. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 39 సీట్లు ఇస్తే ఒకరు చనిపోయినా 38 సీట్లతో ఇవాళ ఫిరాయింపుదారులను పక్కన పెట్టి చేస్తే కూడా 30 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్న తాను మరి ఇవాళ ప్రజా జీవితంలో నుంచి ఎందుకు తప్పుకుంటున్నారనే విమర్శను కూడా కేసీఆర్ ఎదుర్కొంటున్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలంటే ప్రభుత్వాన్ని తిట్టాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వంలో మంత్రులు మంచో చెడ్డో వాళ్ళు మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నారు, కింద పడుతున్నారు, పై పడుతున్నారు, లేస్తున్నారు, పడుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, ఇటు పక్కన మనకు ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి ప్రజల్లో ఉంటూ ప్రజల కష్ట నష్టాలు గమనిస్తుంటే మరి సరే ఎందుకు పోయినా సరే విదేశాల్లో ఉన్న
కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, ప్రజా జీవితంలోకి పోలేడు. అట్లానే పక్కన ఉన్న అల్లుడు హరీష్ రావు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కొంతలో కొంత మెరుగ్గా మాట్లాడుతున్నాడు అనుకున్న హరీష్ రావు కూడా ఇవాళ పబ్లిక్ లైఫ్లో లేకపోవడం, ఈ వరదల గురించి పబ్లిక్లో కలిసి వారి సింపతి చూపించే క్రమంలో కూడా పోకపోవడం చూస్తుంటే మరి ఒక రకంగా ప్రతిపక్ష స్థానం నుంచి తప్పుకుంటున్నారా, మరి చేతులు ఎత్తేసారా, మరి రాజకీయాల నుంచి అధికారం ఉంటే నా అంత వాళ్ళు లేడని, అధికారం లేకపోతే మా అంత చతికిలబడే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించలేకపోతుందనే విమర్శన కూడా ఈ వరదల సమయంలో ఎదుర్కొంటుంది. అంతకుముందు అట్లా ఏం లేదు. రైతు బంధు విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమల్లో లోపాలను కానీ, ఎండగట్టే విషయంలో కానీ ఎక్కడ తీసుకోలేదు. కానీ కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్కి పరిమితం కావడం, తాను మాట్లాడకపోవడం విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్ష స్థానం నుంచి తప్పుకొని మరి కొడుకు అల్లుడుగా ఇచ్చినా ఏం కాకపోతుండే, కానీ తాను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తాను ఎన్నికై మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్రను పోషించకపోవడం అనే దాని మీద వాళ్ళ రేవంత్ రెడ్డి ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించే క్రమంలో, సహాయక చర్యలు పర్యవేక్షించే క్రమంలో వెళ్ళి మాట్లాడిన విషయంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆ విమర్శకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. చెప్పుకోకపోతే మరి ఇంకా మరింత చతికిలబడ్డట్టు అవుతుంది. కనుక అటు కేటీఆర్ ట్విట్టర్లు వేయడం కాకుండా మరి తన శ్రేణులను సమాహితం చేయాలి. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల కష్టాల్లో పాల్పంచుకొని వాళ్ళకు సరైన విధంగా భరోసా ఇవ్వాలి. ప్రభుత్వంలో ఉన్న లోపాలు ఎండగడుతూనే తనదైన రీతిలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఈ సమయంలో నిలబడకపోతే మరింత చులకనవుతారు, మరింత మరి ప్రజల్లో పలచనవుతారు. దాన్ని ఎందుకు గ్రహించడం లేదు కేసీఆర్ మరి ఫామ్ హౌస్కే పరిమితం ఎందుకు అయ్యారు అనే దానికి సమాధానం ఆయనే చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా సరే ప్రజా సమస్యల్లో రాజకీయ పార్టీలు ఖచ్చితంగా తలదూర్చాలి. ప్రజా సమస్యల విషయంలో ప్రజలకు మద్దతు తెలపాలి. అవసరమైతే ఓదార్పు ఇచ్చే ప్రయత్నం, భరోసా ఇవ్వాలి. ప్రధాన ప్రతిపక్షం అంటే పనిలేక కాదు, ప్రతిపక్షం కూడా ఒక రకంగా చెప్పాలి ప్రభుత్వంలో భాగమే. కనుక కేసీఆర్ ఇప్పటికైనా కదలాలని అందరూ కోరుకుంటున్నారు. కదలాలి కేవలం విమర్శ కోసం కాకుండా తనదైన రీతిలో మరి తెలంగాణ ప్రజల కష్ట నష్టాల్లో పాల్పంచుకోవాలని కూడా ప్రజలందరూ ఆశిస్తున్నారు. నమస్కారం.